పాపాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మప్రియ పట్టణ ప్రజలందరికీ ఆర్య సమాజము ఇందూరు వైపు నుంచి మీ అందరికీ ఆహ్వానము. బంధువులారా, ఆర్య సమాజంలో ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో వేద సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వారం రోజులు దూర ప్రాంతాల నుంచి పండితులు వచ్చి యజ్ఞం చేసి యజ్ఞాన్ని నిర్వహించి వారు ఉపన్యాసం ఇస్తారు, ధార్మిక ఉపన్యాసాలు. అలాగే యజుర్వేద పారాయణము యజ్ఞం ద్వారా జరుగుతుంటుంది, ఉదయము సాయంత్రం. దీంట్లో మీరందరూ సకుటుంబ సమేతంగా ప్రతినిత్యం పాల్గొనాలి. ఈ వారం రోజులు ఈ యొక్క యజ్ఞం వలన మనకు మీ అందరు తెలుసు, యజ్ఞం వల్ల కాలుష్య నివారణ జరుగుతుంది. ఆ తర్వాత యజ్ఞం యొక్క ఈ పొగ వలన మేఘాలు వర్షిస్తాయి, దీంతో సకాలానికి వానలు పడతాయి. ఆరు కాలుష్య నివారణ ద్వారా ఏమైందంటే మన అందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇది ఋషులు కనిపెట్టినటువంటి ఒక వైజ్ఞానిక ప్రక్రియ. ఇది యజ్ఞం చేయడం అనంటే పరమేశ్వరుని యొక్క ఉపాసన, ఆయన యొక్క పూజ జరుగుతుంది. తద్వారా మానవులందరి ప్రాణికోటికి ఉపకారం ఏం జరుగుతుందంటే అందరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే సకాలానికి వర్షాలు పడి మనందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇటువంటి పుణ్యకార్యము ప్రతి సంవత్సరం ఆర్య సమాజములో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం కూడా తారీఖు 19/8/2024 సోమవారం నుంచి 19/8/24 నుండి ఆదివారం 25/8/2024 వరకు జరుగుతుంది. కనుక దీని సమయం ఉదయము 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రము 5:30 నుంచి రాత్రి 8:15 వరకు యజ్ఞం జరుగుతుంది. ఆ తర్వాత భజనల కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత పండితుల వారి ఉపన్యాసం ఉంటుంది. మీకు పరమేశ్వరుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏమిటి, మానవ జీవాత్మ అంటే ఏమిటి అనే విషయాలు మీకు స్పష్టంగా తెలియజేస్తారు. మానవ జీవితంలో మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే మనము ఎలా ప్రవర్తించాలి అనేది మనకు వేద సందేశం చెప్తుంది. వేదం మనకు ప్రబోధం చేస్తుంది. మనోర్భవ అంటది వేదం. అంటే ఓ మనిషి నువ్వు మానవుడు గమ్మని, ఓ మానవ నువ్వు మానవుడుగా అంటది. అంటే అర్థమైంది, మానవుడు అంటే ఆలోచన చేసి పనులు చేసేవాడు మానవుడు. అనాలోచనతో ఎప్పుడైతే మానవుడు పనిచేస్తాడో అప్పుడు మానవుడు అంటే పశువు అంటారు. పశువుకు ఆలోచన ఉండదు, కానీ మానవుడికి ఆలోచన ఉంటుంది. అయితే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మనము మన యొక్క బాధ్యత ఏమిటి, ఇంట్లో తన కుటుంబం పట్ల తన బాధ్యత ఏంటిది, ఈ సంఘం పట్ల మన బాధ్యత ఏంటిది, ఈ దేశం పట్ల మన బాధ్యత ఏంటిదో మీకు తెలియజేస్తాం. అలాగే పరమేశ్వరుని యొక్క నిత్యము ఆ పరంపిత పరమాత్మను ఎలా మనము ధ్యానించాలి, ఎలా మనం ఉపాసించాలి, ఎలా మనం పూజించాలి, ఈ విషయాలు మీకు స్పష్టంగా తెలవాలంటే ఈ ఆర్య సమాజం అనే ఈ సంస్థలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీరందరూ సకుటుంబ సమేతంగా ప్రతినిత్యము ఉదయము సాయంత్రం పాల్గొనాలని, మీ అందరికీ ఆ పరంపిత పరమేశ్వరుడు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ మీరంతకు మళ్ళొకసారి తప్పనిసరిగా రావాలని ఆహ్వానిస్తున్నాను. ఓం శాంతి శాంతి. ఓం నమస్తే. పట్టణ ప్రజలందరికీ శ్రావణ మాసపు యజ్ఞ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనము భారతదేశంలో ఉన్నాము. మన దేశము వేదభూమి, దేవభూమి, కర్మభూమి, ఋషులకు, యోగులకు, మునులకు ఇది నిలయం. మనం వారి యొక్క వారసులం.
ఆర్య సమాజం ఇందూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వచ్చే 19వ తేదీ రక్షాబంధనము పౌర్ణమి నుండి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 25 ఆదివారం వరకు కొనసాగుతుంది. దీనిని వేద సప్తాహ అంటాము. అనగా మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క కారణం, వారు చేసినటువంటి కృషి వలన, వారు చేసినటువంటి ప్రచారం వలన ఈరోజు ప్రపంచానికి వేదాల యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం తెలిసింది. ఎప్పుడైతే మనమందరము వేదాలలో ఉన్నటువంటి సత్య విద్యను తెలుసుకుంటామో, ఆచరిస్తామో, అప్పుడు మనమందరం ఆర్యులమవుతాము. ఆర్యులు విశ్వగురు స్థానంలో ఉంటారు. మళ్ళీ ఈ దేశము ఆ పూర్వ వైభవాన్ని పొందాలి అనే భావనతోని మహర్షి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది. 1875 సంవత్సరంలో స్థాపించిన ఆర్య సమాజము, ఆర్య సమాజ అధికారులు, పురోహితులు అందరూ కలిసి వేద సప్తాహ కార్యక్రమాన్ని దేశమంతటా, ప్రపంచమంతటా కూడా జరుపుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఆర్య సమాజము ఇందూరు ఆధ్వర్యంలో జరుగుతుంది. పట్టణ ప్రజలారా, మీ అందరికీ సువర్ణ అవకాశము. మీరందరూ కూడా మీ అందుబాటులో ఉన్నటువంటి కోటగల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్య సమాజంలో వచ్చే పౌర్ణమి నుండి శ్రావణ మాసపు పవిత్రమైనటువంటి యజ్ఞ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇందులో మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని భారతీయతను చాటాలి. మనం అందరం కూడా సంఘటితం కావాలి, ఐక్యం కావాలి. అందరం కూడా మన శక్తిని పెంచుకోవాలి. హిందువులందరూ, ఆర్యులందరూ కూడా ఏకమైనప్పుడే మన పైన ఎటువంటి దాడులు జరగవు. ఆ విధంగా మనమందరం సశక్తులం కావాలి అనే భావనతో మీ అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ కూడా ఇట్టి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఓం శం.